కావాల్సిన ప్రతి దానికంటే అత్యధికంగా ఆయన దయచేస్తూ మన మేలు దీవెన ఆశీర్వాదాలు అన్ని సమకూర్చి మనకిస్తూ మన జీవితాన్ని ఒక ఆధారంగా, ఆశ్రయంగా, దుర్గంగా మన కోసం నిలబడుతూ ప్రాకారంగా ఇల్లుగా మన కోసం ఏమొచ్చినా మీరు పరిగెత్తి నాలోకి వచ్చి దాచుకోండి కదా. దేవుడు ఎంత చక్కగా మనల్ని భద్రపరుస్తుందో, అందుకోసమే మనల్ని ఎంత భద్రపరుస్తుందో మనము భద్రత లేని వాళ్ళకి ఒక భద్రత అవ్వాలి, ఆదరణ లేని వాళ్ళకి ఆదరణ అవ్వాలి, కళ్ళు లేని వారికి కళ్ళు అవ్వాలి, కాళ్ళు లేని వారికి కాళ్ళు అవ్వాలి. మనం దేవుడికి మహిమ కలుగు. మన జీవితాలు మనకే భారంగా ఉన్నాయి, మేమేం చేస్తాము, మాకే అవ్వట్లేదు, మేమే చెయ్యట్లేదు, మేము అది అనుకోని ఎంతోమంది కృంగిపోతారు. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? ఆదరణకి క్రమమైన జీవితం, ఆదరణ ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 35:3 సరళైన చేతులను బలపరచుడి, తొట్టరిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తతరిల్లు హృదయములతో ఇట్లా అనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండన దేవుడు చేయతగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా జరగడానికి దేవుడు ఎంతగానో అనుగ్రహిస్తూ ఇవన్నీ జరుగుతాయి. మీరు ఆదరణ కలిగి ఇతరులను ఆదరించడానికి ఉన్నప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడంట తెలుసా? యెషయా 35:7 ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొన్న వాటి ఉనికి పట్టులో జమ్మును తుమ్మగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. దేవునికి స్తోత్రం. 3 లైన్లు దానిలో నడుచుచూ త్రోవను తప్పక యుందుడు. అక్కడ సింహములను క్రూర జంతువులను దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందం ఉండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను సంతోషం, ఆనందం దేవుడిస్తే తప్ప మన జీవితాలకి రాదు. దేవుని ఆదరణ, దేవుని కృప, దేవుని సంతోషం, దేవుని సహాయత మనకు జీవితాల్లో ఏ విధంగా పొందుకుంటున్నామో అదే విధంగా మనం కూడా ఇతరులకి, పక్క వారికి సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైన పరిగెత్తాలంట. సువార్త కొరకు మన జీవితాలు బలంగా పెట్టుకోవాలంట. సువార్తకు వెళ్తే వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు చూస్తారు. అది మన బాధ్యత. మన ప్రాణాలు బలంగా తన శిలువను మోసుకొని నడుచువాడు ప్రాణాలు పోగొట్టుకున్న దేవుని ఆధీనంలో ఉంటామంట. ఎక్కడికి పో, దేవుడికి మహిమ కలుగుందాక. సిలువను మోసుకొని ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో, శ్రమల కాలంలో ప్రయాణిస్తామో, శ్రమల్లో మన జీవితాలని దేవుడి కోసం అప్పగించుకుంటామో, ఆ శ్రమ అనుభవంలో నుంచి నిత్య ఆనందం మన తలల మీద ఉంటుందంట. నిత్య సంతోషం మన జీవితాలలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్ప జాగ్రత్తగా రాచండి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, మీ దయ దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి, మీ మేలు దయచేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో కుటుంబం ప్రభ బిడ్డలు తరాలనికి అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.